ఊహలు బాగుంటాయి, అవి నిజాలు కాదు కాబట్టి. నిజాలు బాధిస్తాయి, అవి ఊహలు కావు కాబట్టి. ఇదే నిజం. అన్ని భయాలు పిరికితనం వల్ల కాకపోవచ్చు. కొన్ని భయాల వెనుక కనిపించని బాధ్యతలు ఉండొచ్చు. ధైర్యంగా ఉండు. నీవు నీలాగే ఉండు. నీ పట్ల నీవే శ్రద్ధ వహించు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీ గురించి ఆలోచించేవారు ఒక్కరూ ఉండరు. ప్రక్కన ఉన్నప్పుడు మాత్రమే చూపించేది కాదు లవ్ అంటే. ఎంత దూరాన ఉన్నా ప్రక్కనే నేనున్నాను అంటూ ఒంటరితనాన్ని మరిపించేదే లవ్. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం. నోటి దురద ఉన్నవాడికి ఓపిక ఎక్కువ, ఓపిక తక్కువ ఉన్నవాడికి కోపం ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్నవాడికి నిజాయితీ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ ఉన్నవాడికి యాటిట్యూడ్ ఎక్కువ. మనల్ని గమనించే అన్ని కళ్ళు మనం బాగుండాలి అని అనుకోవు. కొన్ని మనం బాధపడితే చూడాలి అనుకుంటాయి. ఒక వ్యక్తి మనస్సెంత నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత ఆనందంగా ఉంటుంది. కొంతమంది ఉంటారు, తప్పు చేసి క్షమించమని అడగడం మానేసి మాట్లాడడమే మానేస్తుంటారు. మనుషులు దూరమైనంత తొందరగా జ్ఞాపకాలు దూరం కావు. నిజంగా ప్రేమించే వారికి ఎప్పుడూ మనసులో ఓ భయం ఉంటూనే ఉంటుంది, ఎవరైనా దూరం చేస్తారేమో అని. ఎంత సంపాదించామనేది కాదు, ఉన్నంతలో మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. మనకు ఒక విషయంలో అపజయం ఎదురైతే ప్రయత్నం ఆపకూడదు. అంతకంటే అధికమైన జయం మన కోసం ఎదురుచూస్తోందని అర్థం. బాధ్యత అనేది భయం ఉండేవారికి తెలుస్తుంది, బరువు అనేది బలం లేని వారికి తెలుస్తుంది. ఓ మనిషి మనసులో ఏముందో ఆ దేవుడికే తెలియదు. మామూలు మనుషులం, మనకేం తెలుస్తుంది? మన లక్ష్యం మన మదిలో నాటుకుపోవాలి. ఎవరు ఏమన్నా ఏమైనా మన లక్ష్యమే మన జీవితం. ఉన్నంతలో ఉన్నతంగా ఉండటమే నాకు ఇష్టం. నేను నాలా ఉండటమే నాకు ఇష్టం. మనపై ప్రేమ ఉన్నవాళ్ళు కోపంలో అన్న మాటలను పట్టించుకుంటే ఆ కోపం వెనుక కారణాన్ని తెలుసుకోలేము. ఎప్పుడూ కూడా సాధ్యపడే లక్ష్యాలు ఎంచుకోండి. ఎందుకంటే మన ఎదురుగా ఉన్నది కొండ అయితే ఎక్కడం సులువు, కొట్టడం కష్టం, ఎత్తడం అసాధ్యం. ఏ కుటుంబము పర్ఫెక్ట్గా ఉండదు. తిట్టుకుంటాము, కొట్లాడుకుంటాము. కొన్ని సమయాల్లో ఒకరితో ఒకరు మాట్లాడడం కూడా మానేస్తాము. కానీ చివరికి కుటుంబం కుటుంబమే. కుటుంబంలో ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. స్నేహం ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం ఉంటుంది. కోపంలో అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటుంది. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. ఈ సొసైటీలో లేనివారు ఆకలితో ఆహారాన్ని వెతుకుతున్నారు, ఉన్నవారు ఆహారంలో రుచిని వెతుకుతున్నారు. ప్రేమ అయినా డబ్బు అయినా తనకి తానుగా నీ దగ్గరికి వస్తే తీసుకో, అంతేకాని అడుక్కొని తెచ్చుకుంటే దానికి విలువ ఉండదు. ప్రతి అనుభవం వెనుక ఒక ఓడిపోయిన జీవితం ఉంటుంది. ప్రతి బాధ వెనుక ఒక గాయపడిన మనసు ఉంటుంది. పొరపాట్లు రావడం లేదంటే మీరు పని చేయనట్లే. అపజయాలు రావడం లేదంటే మీరు ప్రయత్నం చేయనట్లే. బాధ్యత అంటే తెలియని వారు మాత్రమే ఇతరులను చులకనగా చూడటమే బాధ్యత అనుకుంటారు. కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, కష్టపడి బ్రతకొచ్చు కదా అని బిచ్చగాడితో మనం చెప్పే మాటలను గుడి లోపల దేవుడు మనతో చెబితే అసలు గుడికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. స్త్రీ ప్రేమించడం నేర్చుకుంటే ఆమె అర్థం చేసుకున్నట్టే. ఇక ఆ పైన ఆమెను అవగతం చేసుకోవాల్సిన పని లేదు.